2014లో కూడా ఆయన వచ్చిన స్పెషల్ స్టేటస్ ఆంధ్ర రాష్ట్రానికి వస్తా ఉంటే ఆయన వచ్చిన స్పెషల్ స్టేటస్ కాదని పోలవరం ఒకటి నాకు ఇస్తే చాలు, అది నేను చేసుకుంటాను, అది ఇస్తే నాకు చాలు అని చెప్పి ఆ స్పెషల్ స్టేటస్ ని త్యాగం చేసేసి పోలవరం ని కైవసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎట్లంటే వాళ్ళు కట్టుకున్న భార్య ఏదైనా చెప్తే అది వినడు, పక్కింటి ఆమె ఏదైనా చెప్పినాడంటే మటుకు ఖచ్చితంగా ఏం చెప్తే కూడా అది చేస్తాడు. ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రం మన రాయలసీమలో ఉండి రాయలసీమలో కొట్టి తిరిగి పెద్ద ఈ రోజు మీరు పక్క వేరే రాష్ట్రానికి చెప్పిన తెలంగాణ వాళ్ళు చెప్పినట్టు చేసి అక్కడ మన రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చెప్పినారు, రేవంత్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా అదే చెప్పినారు. ఏమని ఆడ అసెంబ్లీలో కూడా ఒప్పుకోవడం జరిగింది. ఏమంటే మనకు వచ్చే రాష్ట్రంలో ఈ వచ్చిన చంద్రబాబు నాయుడు గారి హెల్ప్ తోనే నేను ఈరోజు సాధించుకోగలిగినాను అని ఆయన జనవరి 2025లో 100% అది చెప్పడం జరిగింది. ఈ రకంగా మీరు ఆంధ్ర రాష్ట్రానికి మన రాయలసీమ ప్రాంతానికి తీరని నష్టం చేశారు మీరు. ఇక్కడ ప్రజలందరూ అదే అంటున్నారు. యాక్చువల్లీ నేను ఈరోజు మీటింగ్ కూడా బయలుదేరి వస్తా ఉంటే చాలా మంది అదే అడిగినారు, ఏమే మనకు మీరు మన ఆంధ్ర రాష్ట్రానికి నష్టం జరిగింది అంటూ ఉంటారు కదా, రాయలసీమ అవతలకు నష్టం జరుగుతా ఉందంటారు కదా, ఏ రకంగా జరుగుతా ఉంది మీకు నష్టము అనే టైంలో చెప్పారు. దానికి నేను క్లియర్ కట్ గా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది శ్రీశైలం ప్రాజెక్ట్ ఉంది, ఒక కడవ అనుకోండి, ఒక కడవ. ఆ కడవలో వచ్చిందిను ఎన్నో టాప్ లెవెల్లో మనం వచ్చిందిను ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు మన రాయలసీమ వాళ్ళు వచ్చింది ఒక ట్యాప్ పెట్టేసిందిను నీళ్లు తోడుకుంటాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారితో కలిసి బాటమ్ లెవెల్లో ఒక ట్యాప్ పెట్టేసారు, కింద లెవెల్లో కడవ కింద ఒక ట్యాప్ పెట్టేసారు. కింద లెవెల్లో ట్యాప్ పెట్టేస్తే పైకి నీళ్ళు ఎట్టు వస్తాయి, అంతా కింద ఉండే వాళ్ళందరూ తోడేస్తే పైకి ఉండే వాళ్ళకి నీళ్ళు ఎట్టు వస్తాయి. అదే విధంగా మనకి రాయలసీమ కూడా ఈరోజు అన్యాయం జరుగుతుంది. కింద తెలంగాణ వాళ్ళు లో లెవెల్ 800 అడుగుల నుండి మొత్తం వాటర్ అప్పుడు తోడేస్తా ఉన్నారు. అదేమి చంద్రబాబు నాయుడు గారి సహకారంతోనే అది జరుగుతాం. ఈ రోజు పై లెవెల్లో మనం ఉన్నాం. పై లెవెల్లో మనకు నీళ్లు ఎక్కడి నుండి వస్తాయి, మనకు నీళ్లు రావు. మనము దగ్గర 110 టీఎంసీల నీళ్లు మనం ఆంధ్ర తీసుకునే దానికి మనకు పర్మిషన్ ఉంది అక్కడ పోతిరెడ్డి డిపార్ట్మెంట్. కానీ మనము ఏ రోజు కూడా 2 దశాబ్దాలుగా కేవలం 2 సంవత్సరాలు తప్ప ఏ రోజు కూడా మనము పూర్తిగా నీళ్లు తీసుకోలేకుండా పోయినాం. ఎందుకంటే మనం హై లెవెల్లో ఉంటాం, మనకంటే కింద లెవెల్లో వాళ్ళు ఉన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించేసి ఖచ్చితంగా కింద లెవెల్ నుండి కానీ మనం నీళ్లు తీసుకోగలిగినామంటే మనకు ఇది జరుగుతుందంటే ఉద్దేశంతో ఆయన వచ్చిందో పోతిరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకొచ్చేసి ఈ రోజు వచ్చిందో మొత్తం ఆయన సెటప్ చేసి మొత్తం చేసి పెట్టి 80 to 90% వర్క్ కంప్లీట్ చేసిట్టే ఈ పని కానీ కంప్లీట్ అయిపోతే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది, ఆయనకు చిరస్థాయిగా ఉండిపోతాడనే ఉద్దేశంతో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసినప్పుడే తెలంగాణ వాసులతో కేసులు కూడా చాలా వరకు పెట్టించారు. ఏమంటే ఇది మాకు అన్యాయం జరిగిపోతా ఉంది, తెలంగాణ వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలే కేసులు పెట్టారు ఇది జరగకూడదు అని చెప్పి. అప్పుడు జ్యుడిషియరీని ఉపయోగించి చాలా వరకు దాన్ని నిలిపేయాలనే ఉద్దేశంతో చాలా వరకు కేసులు పెట్టాడు. అయినా దానికి అధిగమించి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఖచ్చితంగా ఆ ప్రాజెక్టు నడిపినాడు. 80 to 90% వర్క్స్ కూడా పూర్తి చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఇంప్లిమెంట్ అయ్యే స్టేజ్ లో ఈ రోజు ఏం చేస్తా ఉంటారు ఆయన, ఈ రోజు వచ్చిందో టోటల్ హెల్డప్ అయిపోయింది. దాన్ని నిలిపేసి రకరకాలుగా అందులో ఏమనుకున్నామంటే ఏదో వేరే ప్రాబ్లమ్స్ మీద నిలిచిపోయిందిలే అనే టైప్ లో ప్రతి ఒక్కరికి ఉంటే జరిగింది ఏమంటే చీకటి ఒప్పందం కుదిరింది ఆయనకు మీనకు మన సీఎం తెలంగాణ సీఎం గారు. ఈ రకంగా చేసేసుకొని మనకందరికీ ఇక్కడ వచ్చేందులో రాయలసీమ వాసులు ద్రోహం చేశారు. ఈ రోజు మనము ప్రతి ఒక్కరూ గ్రహించాలా, మనకు జీవనాధారం అది ఏది ఎత్తిపోతల పథకం అది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. కాబట్టి మనం అందరూ దీన్ని కష్టపడేసేందుకు దీనికి 100% ఈ విధంగా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా, ఎందుకంటే నీళ్లు లేకపోతే మనం లేము. తాగునీరుకు కానీ త్రాగునీరుకు కానీ ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతేనే మనకు ప్రతిదీ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మనము పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఏకమై దీని గురించి పోరాడాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని ప్రజా సంఘాలు కానీ రైతు సంఘాలు కానీ ప్రతి ఒక్కరూ వచ్చేదో దీనికి చూడగా నిలబడాలా. మేము రాబోయే దినాల్లో కూడా ఒక మంచి పెద్ద దీనికి వచ్చేదో ఒక టేకప్ చేస్తా ఉన్నాము. ఒకటో తేదీ అన్న చెప్పినట్టు కడపలో కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు వచ్చేసి దీనికి జయప్రదం చేసేసి 100% దీని కొంచెం సాధించుకోవాలా. వైఎస్ఆర్ పార్టీ కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తా ఉంది. ఈ ఉండే ఇష్యూస్ వచ్చేది లోయర్ లెవెల్ వరకు మేము తీసుకుని పోతున్నాం. లోయర్ లెవెల్ కు గ్రామ స్థాయి వరకు తీసుకుని పోయేసింది అన్ని మండల్ హెడ్ క్వార్టర్స్ లో గ్రామ స్థాయిలో తీసుకువచ్చి ప్రజలకు జరిగిన అన్యాయం మేము ఫస్ట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏ రకంగా మీకు అన్యాయం జరిగింది, చాలా మందికి ఏ రకంగా అన్యాయం జరిగింది కూడా తెలియదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ మౌనంగా పెట్టేసి సైలెంట్ గా ఉండిపోయినారు. ఏదైనా చేశామంటే చాలా దినాలు దాగుతుంది, ఆటోమేటిక్ గా బయటకు వస్తుంది.
అది వచ్చింది రేవంత్ రెడ్డి గారి నోట్స్ నుండి అది బయట వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పుడు అలర్ట్ వచ్చి ప్రజల దగ్గరికి తీసుకుని పోయేసి మేము అలర్ట్ చేసేదాన్ని కూడా ఒక ప్రణాళిక రెడీ చేస్తున్నాం. కాబట్టి రైతు సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ అన్ని పార్టీలలో కూడా మన రాయలసీమ మన హక్కు కాబట్టి ప్రతి ఒక్కరూ దీనికి తోడ్పాటిస్తారని నమ్మకం.